అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ మృగశృంగ మహర్షి గురించి. ఇతిహాసాలు, పురాణాలలోని పురాణ పురుషులను పరిచయం చేయడమే ఈ కథ యొక్క ఉద్దేశము. కుచ్చుడు అను ఋషికి వచ్చుడు అను కొడుకు పుట్టాడు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి వేద విద్య పూర్తి చేశాడు. తపస్సు చేసుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది. తండ్రి తనయుడి ఆసక్తి గమనించి తపస్సు ఏకాంత ప్రదేశంలో చేయమని, అప్పుడు తపస్సు ఫలించి విష్ణు దర్శనం లభిస్తుందని చెప్పాడు. తమ పూర్వీకులు కూడా అందరూ అలా విష్ణు దర్శనం అయ్యేదాకా ఏకాంత ప్రదేశంలో తపస్సు చేశారని చెప్పాడు. వత్సుడు కావేరీ నదీ తీరంలో కొంతకాలం, ఆ తర్వాత నారాయణాద్రి పైన చాలా కాలం ఘోర తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళాడు. శరీరం ఎండిపోయిన చెట్టులాగా ఉండిపోయింది. అక్కడ జింకలు ఆయన చుట్టూ చేరి ఉండడం వలన అక్కడి మునులు ఆయన ఏకాగ్రతకు ముచ్చటపడి మృగశృంగుడు అని పిలుచుకునేవారు. మృగ అంటే జింక. ఆయనకు ఆ జింకలకు పూర్వమేమి సంబంధమో తెలియదు, కానీ వత్సుడి పేరు మృగశృంగుడిగా మారింది. చివరికి విష్ణువు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు. మహర్షి విష్ణువులో ఐక్యం చేసుకోమని వరమడిగాడు. అప్పుడు విష్ణువు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ 3 రుణాలు తీర్చుకోవాలి అన్నాడు. అవి దేవరుణము, ఋషి రుణము, పితృరుణము. దేవరుణము తపస్సుతో తీరింది. ఋషి రుణము వేదాధ్యయనంతో తీరిపోయింది. ఇక మిగిలింది పితృరుణం. అది తీరాలంటే నీవు ఉత్తమ సంతానం పొందాలి, ఉత్తములకి జన్మనివ్వాలి. నువ్వు చేసిన తపస్సు వారికి ప్రయోజనం కలిగించాలి. ఈ జన్మ కాకుండా పై జన్మలో మహర్షిగా జన్మిస్తావు, అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని అనుగ్రహించాడు. మృగశృంగుడు ఇంటికి చేరి తల్లిదండ్రులకు తన తపస్సు ఫలించిన విషయం, విష్ణువు ఆదేశం అంతా వివరంగా చెప్పాడు. వారు ఆనందించారు. ఉతథ్య అను ముని కుమార్తె సంవృత్తతో వివాహం జరిపించడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్లికి కొద్ది రోజుల ముందుగా సంవృత్త 3 తోటి ఆడపిల్లలతో నదీ స్నానానికి వెళ్ళింది. అనుకోకుండా ఒక మదపుటేనుగును చూసి భయంతో పరిగెట్టి ఒక నీటిలో పడి చనిపోయింది. ఆ విషయము మృగశృంగ మహర్షికి వెంటనే తెలిసింది. తాంబూలాలు పుచ్చుకుంటే సగం పెళ్లి అయినట్లే. ఇంటి పేరు మారదు, కానీ కాబోయే భర్తకు బాధ్యత ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం చెబుతున్న మాట. ధర్మవేత్త అయిన మృగశృంగ మహర్షి వారి 4 దేహాలను రక్షిస్తూ ఉండండి, నేను కావేరీ నదిలో యమధర్మరాజు అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను అని అచ్చట తపస్సు ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా ఆడపిల్ల మరణానికి కారణమైన ఆ ఏనుగే వేగంగా వచ్చి మృగశృంగ మహర్షిని తన తొండంతో ఎత్తి పట్టుకొని అడవిలో పరుగులు తీయించింది. త్రికాలవేది అయిన మృగశృంగ మహర్షి తను చేసిన మాఘస్నాన ఫలంలో ఒకరోజు స్నానఫలం ఆ ఏనుగుకి దారపోశాడు. వెంటనే ఆ ఏనుగుకున్న శాపం తొలగి గంధర్వుడైనాడు. ఆ గంధర్వుడు తాను అహంకారంతో మాఘస్నానం చేసే మహర్షులను వెక్కిరించానని, వారి శాపం వల్ల ఏనుగుగా పుట్టానని, ఎవరైనా మాఘస్నాన ఫలం దానమిస్తే శాప విమోచనం జరుగుతుందని ఆ మహర్షులు అనుగ్రహించారని చెప్పాడు. మృగశృంగ మహర్షి మహా తపశక్తి సంపన్నుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి దర్శనం పొందినవాడు. తన తపస్సుకు భంగం కలిగిస్తూ తనను తొండంతో చుట్టి అడవి అంతా తిప్పుతున్నది తనకు కాబోయే భార్య చావుకు కారణమైన ఏనుగు అదేనని తెలుసు. అయినా కోపం తెచ్చుకోకుండా తన మాఘస్నాన ఫలం నుండి ఒకరోజు స్నానఫలం ఏనుగుకి ధారపోశాడు. అది భూతదయ అంటే. భూతదయ కలవారికి దేవతల అనుగ్రహం వెంటనే లభిస్తుందని చెప్పటానికి యముడు ఆ 4 ఆడపిల్లలకి ప్రాణం పోశాడు. ఆ తర్వాత ఆయనకి వివాహమైంది, సంతానం కలిగింది. ఆయన మనుమడు చిరంజీవి గొప్ప శివభక్తుడనని ప్రసిద్ధి చెందిన మార్కండేయుడు. మార్కండేయుడి విజయం వెనుక తాతగారైన మృగశృంగ మహర్షి తపస్సంకల్పం అండగా నిలిచింది, అతనిని చిరంజీవిని చేసింది అని చెప్పుకోవచ్చు. మునిశ్రేష్ఠులు పితృరుణం తీర్చుకోవటానికి పెళ్లిళ్లు చేసుకొని సంతానం కంటూ సృష్టిని ముందుకు తీసుకువెళ్ళటం వల్లే మనం ఈరోజు మానవ జన్మ పొందాము. మహర్షికి ఉన్న భూతదయకు దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. పశుపక్షాదుల పట్ల భూతదయను కలిగి ఉంటూ మంచిదనాన్ని పెంచుకోవాలని ఈ కథ తెలుపుతుంది. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము.
థ్యాంక్ యూ.